రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో తుఫాన్ కనిపిస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఖచ్చితంగా కనిపిస్తోందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. తుఫాన్ ప్రధాన అంశంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ మధ్య తీర ప్రాంతాలపై ఉంటుందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 28న అలాగే 29న ఖచ్చితంగా ఈ వాయుగుండంతో వాతావరణం మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. తుఫాన్ కేంద్రానికి దగ్గర ప్రాంతాలు గాలులు గంటకు 60 నుండి 90 కిలోమీటర్ల వేగంతో పీల్చే అవకాశం కనిపిస్తోంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో అలలు తీవ్రంగా ఉప్పొంగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ముఖ్యంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా లోతట్టు గ్రామాల్లో నివసించే ప్రజలు ముందుగానే ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపట్టాలని జిల్లా యంత్రాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పల్లపు ప్రాంతాలు కానీ, నదీ తీరాలు కానీ, బీచ్ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. అండ్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రేపటికి ఆగ్నేయ, దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఇటు వాయుగుండంగా బలపడుతుంది. సోమవారంకు ఇది తుఫానుగా ఇంటెన్సిఫై అవుతోందని చెప్తున్నారు. ప్రజలు రానున్న 4 రోజులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభావంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒకవైపు వెల్లడిస్తూ ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారంకు తుఫాన్ గా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, తిరుపతి ఏరియాల్లో అయితే సర్కిల్స్ లో పూర్తిగా వర్షాలు కురుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే తీవ్రతరం అయిపోయింది అక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. తిరుమలకు వెళ్లే మార్గ మధ్యంలో కూడా చాలా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది, అంటే కంటిన్యూస్ గా వర్షాలు పడడం వల్ల. సో ఇది ఇంకా 4 రోజుల పాటు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి భక్తులైనా ఇటు ఎక్కడైతే ఆంధ్రాలో చూపిస్తున్నటువంటి, దక్షిణాంధ్రాలో చూపిస్తున్నటువంటి జిల్లాలకు సంబంధించి వాళ్ళ ఏరియాలో అయినా కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు అంచనా వేస్తూ ఉన్నారు. ఆ అల్పపీడనం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు ఇటు తుఫానుగా బలపడుతుందని ఎండి ప్రఖర్ జైన్ కూడా తెలపడం జరిగింది. రాష్ట్రానికి శనివారం భారీ, ఆదివారం అతి భారీ, సోమ మంగళవారంలో అత్యంత భారీ వర్షం సూచన ఉందని ఒకవైపు వివరించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలర్ట్ చేయాలని హోంమంత్రి సూచించడం జరిగింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని ఒకవైపు సూచించారు. సహాయక చర్యలకు ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు బృందాలు పంపించాలని ఒకవైపు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం మరింత అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఎలాంటి వదంతులను కూడా నమ్మవద్దని చెప్తున్నారు విపత్తుల సంస్థ. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు కూడా చాలా మనకి మెన్షన్ చేస్తున్నారు, కాబట్టి దానికి కాల్ చేసి అడగాలని చెప్తున్నారు. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలని చూస్తూ ఉన్నారు. విరిగిన చోటు తొలగించడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా చూడాలని, బలమైన ఈదురుగాలు వీచేటప్పుడు ఇటు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, చెట్లు హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని, భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తున్నాం, నేడు మాయగుండంగా మారిపోతుంది అల్పపీడనం. ఏపీకి తుఫాన్ ముప్పు ఉండబోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు వాయుగుండంగా మారబోతున్నటువంటి అల్పపీడనం రేపు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెల 27న తుఫాన్ గా మారే అవకాశం ఉన్నాయి. అలాగా 28న
29న తెల్లవారుజామునే తీరం దాటుతున్నటువంటి తుఫాను ఇటు కోనసీమ, కృష్ణా జిల్లాలో, బాపట్ల జిల్లాలో, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 4 రోజుల పాటు ఎక్కువగా వర్షాలు ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి మిగిలిన జిల్లాల్లో మాత్రం ఇటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు, కొంచెం మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ వాళ్ళతోనే చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడెక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేశారు వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులకు కూడా నిబంధనలు పెట్టించారు. సో నిబంధనలు ఉల్లంఘించి మరి మత్స్యకారులు వేటకు వెళ్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాలు ఎన్ని రోజుల వరకు వర్షాలు ఉంటాయో అప్పటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి వాతావరణ శాఖ అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. అండ్ గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలోనూ ఇటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణలో చూసుకుంటే కనుక 21 జిల్లాల వరకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే కొంతమేర వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అని చెప్పి మరోవైపు వాతావరణ శాఖ చెప్తుంది. ఏపీకి మాత్రం చాలా డేంజరస్ గా వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు వాయుగుండంగా మారబోతోంది. అండ్ ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాము తిరుపతికి సంబంధించి అలాగే కొన్ని జిల్లాలకు సంబంధించి అక్కడ వరుస సూచన ఏ విధంగా ఉందనేది మేము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ అక్కడ చూడొచ్చు మనము క్లియర్ కట్ గా తిరుపతిలో ఏదైతే తిరుమల ఆలయం వద్ద మనకు కంటిన్యూస్ గా వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే మరో 4 రోజుల పాటు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి రైట్ మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే వాతావరణానికి సంబంధించి ఒకవైపు అధికారులు రకరకాలుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంశుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గత 2-3 రోజులుగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉంది, చలి ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత 2-3 రోజులుగా వాతావరణం మారిపోయింది, మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనకి గత 3 రోజుల క్రితం ఈ చెన్నై తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారి మరి నిన్న సాయంత్రం మనకి నార్త్ తమిళనాడు ప్రాంతంలో ఇట్లా తీరాన్ని దాటేసింది. తీరాన్ని దాటి ఇలా ప్రయాణించి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా తెలంగాణకి పక్కనున్న కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా ఇక్కడ కేంద్రీకృతమైంది. సో దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి గత 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యంగా సౌత్ తెలంగాణ, మహబూబ్ నగరు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, మహబూబాబాదు ఈ ప్రాంతంలో మనకి వర్షం పడటం జరుగుతోంది. ఇప్పుడు కూడా మనకి దగ్గరలోనే ఇది ఇంకా అల్పపీడనంగా కొనసాగుతున్నందున రాగల 2-3 రోజులకి కూడా మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే పశ్చిమాన ఉన్న జిల్లాలు అంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాల్లో రాగల 2-3 రోజులు ఈ రోజు ముఖ్యంగా ఈ జిల్లాలన్నింటిలోకి కూడా మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు కూడా ఇంచుమించు ఇదే జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ కొనసాగుతుంది. ఎల్లుండి ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి భారీ వర్ష సూచన ఉంది. తదుపరి మనకి మరొక సిస్టము ఒక ఉపరితల ఆవర్తనం అనేది మనకి ఇటు అండమాన్ సముద్ర ప్రాంతం అంటే అండమాన్ నికోబార్లకు దీవులకు సమీపంలో గత 2 రోజులు బట్టి కొనసాగుతోంది. ఇది రేపటికి బలపడి ఈ ప్రాంతంలో మనకి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత తీవ్రపడి
తర్వాత ఈ వాయువ్య దిశలో ప్రయాణించి ఇట్లా మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కానీ లేదంటే మరింత వాయువ్యంగా ప్రయాణించినట్టయితే ఇటు దక్షిణ ఒడిశా ప్రాంతంలో కానీ తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఇది ఈ తీరానికి చేరుకోవడానికి మరొక 3-4 రోజులు పడుతుంది. రేపు ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఇది వాయుగుండం వరకు వెళ్తుందా లేదా సైక్లోన్గా కూడా బలపడుతుందా, ఏ ప్రాంతంలో తీరం దాటుతుంది అన్నది మనకి రేపటికి కొంచెం స్పష్టత వస్తుంది. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నాయి అంటారు? హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనకి దగ్గరలో కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనం ఉండటం వల్ల, అలాగే మనకి అరేబియన్ సముద్రంలో కూడా మరొక అల్పపీడనం ఉంది. ఈ రెండిటి వల్ల మనకి తేమగాళ్ళు అనేటివి మళ్ళీ సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో అవకాశం ఉంది. సో ఈరోజు రేపు కూడా తెలంగాణలో మన సిటీలో ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ముఖ్యంగా సాయంత్రం సమయంలో జల్లులు పట్టము, కొన్ని చోట్ల కొంచెం మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. పెద్దగా భారీ వర్షానికి అయితే అంతగా ఛాన్స్ లేదు. సో ఎండల తీవ్రత కూడా అప్పుడప్పుడు చూస్తున్నాము. మరి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 నుంచి 34 డిగ్రీల వరకు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 19 నుంచి 24 డిగ్రీల వరకు కంటిన్యూ అవుతున్నాయి. మనకి మాన్సూన్ విత్డ్రావల్ అనేది 16వ తారీఖు నాటికి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మాన్సూన్ విత్డ్రావల్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్స్లో పెద్దగా పెరుగుదల ఉండదు, అలాగే పెద్దగా తగ్గకపోయినా మినిమం టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. రాత్రిపూట టెంపరేచర్లు తగ్గుతూ ఉంటాయి. అయితే క్లౌడీనెస్ ఉంటే రాత్రిపూట టెంపరేచర్లు కూడా తగ్గవు. ప్రస్తుతం మనకి ఇలా యాక్టివ్ సిస్టమ్స్ గత 3 రోజులు బట్టి ఒక డిప్రెషను, మళ్ళీ అది తీరాన్ని దాటము, మరొక అల్పపీడనం ఏర్పడటము, ఇది కూడా తీరం వైపు ప్రయాణించడము, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ నెలాఖరు వరకు కూడా ఇంచుమించు మనకి తెలంగాణలో ఇలా క్లౌడీ వాతావరణ పరిస్థితులు, అడపాదడపా జల్లులు పట్టము, కొద్దిపాటి భారీ వర్షాలు పట్టము అన్నది ఈ నెలాఖరు వరకు కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవడం వల్ల మనకి ఈ క్లౌడీనెస్ కూడా కంటిన్యూ అవడం వల్ల మినిమం టెంపరేచర్ల తగ్గుదల అనేది నెలాఖరు వరకు పెద్దగా అవకాశం లేదు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ఈ స్కై క్లియర్ అయిపోతే డే టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కొద్దిగానే తగ్గినా నైట్ టెంపరేచర్లు మటుకు గ్రాడ్యువల్గా తగ్గి చల్లటి వాతావరణం మనకి తెల్లారుజామున చలి పెట్టడం అనేది ఇంచుమించు నవంబర్ నెలాఖరికి బాగా చలి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఋతుపవనాల తిరోగమనం అనేది ఎంతవరకు వచ్చింది, చలికాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు? ఋతుపవనాలు యాక్చువల్గా ఈ నెల 16వ తారీఖు నాటికి మనకి తెలంగాణ నుంచి పూర్తిగా ఉపసంహరించబడ్డాయి, అలాగే దేశం మొత్తం నుంచి కూడా ఉపసంహరించబడ్డాయి. ఋతుపవనాలు అంటే మనకి నైరుతి దిక్కు నుంచి వచ్చే గాలులు, ఈ నైరుతి నుంచి వచ్చే గాలులు మనకి ఈశాన్య దిక్కుకు మారిపోవడమే మనకి ఋతుపవనాల తిరోగమనం. అవే ఈశాన్య ఋతుపవనాలు అనమాట. ఆ ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ మనకి ఈ ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి అదే ప్రధానమైనటువంటి వర్షాకాలం. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు తమిళనాడు రాష్ట్రానికి దానికి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప ఈ ప్రాంతంలో కూడా ఆ సమయంలో వర్షాలు పడుతుంటాయి. సో ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లో ఏంటంటే మనకి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలు గాను సైక్లోన్లు గాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. జనరల్గా ఈ సీజన్లో 1-2 సైక్లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనకి రేపటికి ఒక అల్పపీడనం వస్తుంది కాబట్టి ఈ అల్పపీడనం సైక్లోన్ వరకు వెళ్తుందా లేకపోతే వాయుగుండం వరకు వెళ్తుందా అన్నది మనకి రేపటికి స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వాతావరణ పరిస్థితులు అనేవి మారిపోయాయి. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అదే విధంగా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి హెచ్చరికల్ని కూడా జారీ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో మనకి క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుందని, పలు జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. అతి కష్టం పైన ప్రజలకు అన్నదానం కోరిక మనకు